హాయ్! హలో అందరికీ. ఈ మధ్య నేను విజయవాడ ఎళ్ళాను. సో, రిటర్న్‌లో మనందరికీ తెలుసు హైవే దగ్గర 7 రెస్టారెంట్ అని ఉంటది. సో, అందులో ఈసారి ఇలా స్పెషల్‌గా శ్రీదేవి పోస్టర్స్ పెట్టారు. ఎందుకా అని చెప్పేసి నేను అనుకున్నాననమాట. ఎందుకని అడిగితే ఆ 7 రెస్టారెంట్ పెట్టి 16 ఇయర్స్ అయిందంట. సో, శ్రీదేవి 16 ఏళ్ల వయసు సాంగ్‌తో రిలేట్ అయ్యి ఉండేలాగా పోస్టర్స్ పెట్టారనమాట. సో, ఇదిగో అందుకే 7కి 16 ఏళ్ల వయసు అని జెప్పేసి ఇట్లా పోస్టర్స్ పెట్టారు. చాలా బావుందనిపించింది. ఇట్లా చాలా యూనిక్‌గా అనిపించింది. చాలా అంటే చాలా సూపర్బ్‌గా ఎంజాయ్ చేసాం ఆ రోజైతే. అండ్ ఇక్కడ సేమ్ స్వింగ్ గూడా పెట్టారనమాట. ఆ సాంగ్‌లో శ్రీదేవి ఇలా ఊగుతూ ఉంటది గదా! సో, అట్లా అన్నట్టు స్వింగ్ కూడా పెట్టారు. చాలా స్పెషల్‌గా బావుంది. ఇదిగోండి ఈ పోస్టర్ స్పెషల్‌గా తెలుస్తది. ఇంకోటేంటంటే ఎప్పుడూ చూడలేదు ఇట్లా, ఇట్లా స్పెషల్‌గా డెకరేట్ చేయడం అనేది. సో, ఈసారి ఇలా చేయడం వల్ల చాలా ఒక కొత్తది చూసామనిపించింది. అండ్ ఇక్కడ వాళ్ళు పెట్స్‌కి ఫుడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా ఒక జార్‌లో ఆహ్, బిస్కెట్స్ పెట్టి. సో, అలాగే జీరో వెయిటింగ్ పాలిసీ ఉంది ఇక్కడ. ఇది కూడా చాలా బావుందనిపించింది. ఇంక ఈ లోపల ఈ రెస్టారెంట్ అయితే ఎప్పుడూ తింటాం మేము. చాలా బావుంటది. విజయవాడ ఎళ్తున్నామంటే ఎవరైనా సరే 7 దగ్గర ఆగాల్సిందే. అండ్ ఇక్కడ చాలా స్పెషల్‌గా ఆ రోజు చక్కెర పొంగల్ పెడుతున్నారనమాట. ఇది డైలీ ఏదో ఒకటి పెడుతున్నారంట అలాగా. సో, ఆ రోజు చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇలా మంచిగా ఆ ఫీస్ట్ హౌస్‌కెళ్తున్నప్పుడు గూడా ఇట్లా పులిహోరని, దద్దోజనం అని చెప్పేసి ఇలా టైటిల్స్‌తో చాలా యూనిక్‌గా పెట్టారు. ఇది ఎందుకు పెట్టారనేది నాకైతే ఐడియా లేదు. ఇది ఆ రెస్టారెంట్ వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు. పెసరట్టు ఉప్మా అని చెప్పేసి వెల్కమ్ లాగా. సో, ఇది ఎప్పుడు వెళ్దామన్నా క్లోజ్ చేసి ఉంటది. ఎందుకంటే మేము నైట్ జర్నీ చేస్తాం గాబట్టి, ఒక్కసారి గూడా దీని లోపలికెళ్ళలేదు ఎప్పుడు. బట్ ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తది. చాలా మంచిగా డెకరేట్ చేస్తారు. చాలా యాంబియన్స్ చాలా బావుంటది. ఎప్పుడు నేను ఆ గ్లాస్‌లోంచి చూసి వచ్చేస్తూ ఉంటాను. ఇంకెక్కడ తినాలనిపించదు గానీ, ఇట్లా 7 రెస్టారెంట్ అయితే చాలా కాసేపు అక్కడ ఆగినప్పుడు చాలా మనసుకి హాయిగా అనిపిస్తది. అండ్ ఇక్కడ స్వీట్స్ అయితే హనీ హార్వెస్ట్‌ది ఎప్పుడు స్టాల్ ఉంటది. నేనైతే అసలు కొనకుండా రానే రాను. ఎందుకంటే ఈ స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టము. వాళ్ళ ప్యాకింగ్ కానీ అలా బాక్సెస్‌లో నార్మల్‌గా అట్ట బాక్సెస్‌లో కాకుండా ఇలా టిన్స్ పెడతారనమాట. ఆ టిన్స్‌లో పార్టిషన్ లాగుండి పెడతారనమాట. సో, ఇప్పుడొక డాన్స్ చూసారు గదా! అది మేము ఫుడ్ తింటున్నప్పుడు అక్కడ వాళ్ళు అలా పెర్ఫార్మ్ చేశారనమాట. మేబీ 16 ఇయర్స్ సందర్భంగా అనుకుంటా. ఇంక మేము ఆల్‌మోస్ట్ క్లోజింగ్ టైమ్‌లో ఎళ్ళాము. ఇంకా, ఇంకా ఈ 7 రెస్టారెంట్‌కి యాక్చువల్‌గా సంక్రాంతి టైంలో చాలా బావుంటది. ఇంక మా పిల్లల్ని కూర్చోబెట్టి నేను గూడా స్వింగ్‌లో ఊగమని చెప్పాను కొంతసేపు. సో, ఏంటంటే ఇంకా సంక్రాంతి టైంలో అయితే చాలా బావుంటదనమాట. ఏ ఏ చాలా ఎక్కువ స్టాల్స్ ఉంటాయి. బ్యాంగిల్స్ మేకింగ్ ఇప్పుడు గూడా ఉంటది. బట్ నేనెప్పుడు మిడ్‌నైట్ ఎళ్తా కాబట్టి ఉండదు. కానీ సంక్రాంతి టైంలో మాత్రము ఎనీ టైమ్ బావుంటదనమాట. ఇంకా ఎక్స్‌ట్రా స్టాల్స్ ఉంటాయి. దీని లోపలే షాపింగ్, ఐస్ క్రీమ్సు అసలే దొరకనిదంటూ ఉండదు. అండ్ ఆ ప్లేసే అసలు సూపర్బ్‌గా అనిపిస్తది. అసలా విజయవాడ ఎళ్తున్నప్పుడు గానీ, రిటర్న్‌లో గానీ ఎప్పుడు గూడా ఇక్కడ ఆగకుండా అయితే మేము రాము. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.